సో మిగతా కాలేజీలకు సాన్వి జూనియర్ మరియు డిఫెన్స్ కాలేజీకి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? ప్రతి విద్యార్థి దశ నుంచే తను దేనికోసం చదువుతున్నాడు అనేది తెలుసుకోవాలి. దానికోసమే నా ప్రయత్నం. నా అనుభవంతో పాటు నా దగ్గర ఉన్న ప్రత్యేకతలు చెప్పడం ఎందుకు, మనం నేరుగా వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇలాంటి డివైజెస్ ఉపయోగించుకోవడం వల్ల, స్మార్ట్ బోర్డ్స్ కానీ డిజిటల్ స్క్రీన్స్ కానీ ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే కాంటెంట్ను వాళ్ళు నేరుగా చూడడం జరుగుతుంది. మా దగ్గర అంతా కూడా డిజిటల్ కాంటెంట్ వైపు అప్గ్రేడ్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్తో పాటు కూడా ఇటు ఐఐటి, నీట్ కూడా మీరు కోచింగ్ ఇస్తున్నారు. సో విద్యార్థులకు ఎలా బోధిస్తారు మీరు? ఇక్కడ వాళ్ళకు సబ్జెక్టు బేసిక్స్ నుంచి టాప్ లెవెల్ వరకు చెప్పడం జరుగుతుంది. రాగానే కాంటెంట్ మొదలు పెట్టకుండా, సబ్జెక్ట్ స్టార్ట్ చేయకుండా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి బేసిక్స్ ఎక్కడి వరకు ఉన్నాయి అనేది ఈ ఏజ్లో కూడా ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే క్లాస్లోకి వెళ్ళడం జరుగుతుంది, టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. ఒక టాపిక్కి సంబంధించిన ప్రతి విషయాన్ని, అంటే ప్రైమరీలో ఉండే ప్రతి విషయాన్ని వాళ్ళ అవగాహన కలిగినాకనే దాని తర్వాత వచ్చే సబ్జెక్టు వాళ్ళు తేలికగా నేర్చుకోగలుగుతారు.